సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదైంది. కాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టిని నింపుతున్నారని హైడ్రా అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారి ఫిర్యాదు మేరకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మట్టిని తరలించే క్రమంలో సాయం చేసిన సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదైంది. కాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టిని నింపుతున్నారని హైడ్రా అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారి ఫిర్యాదు మేరకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మట్టిని తరలించే క్రమంలో సాయం చేసిన సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదైంది. కాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టిని నింపుతున్నారని హైడ్రా అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారి ఫిర్యాదు మేరకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మట్టిని తరలించే క్రమంలో సాయం చేసినటువంటి సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్గా సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, దీపిక, సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు, రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే భూ సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో అతనికి సంబంధించిన ల్యాండ్ ఉంది కాజాగూడ భగీరథమ్మ చెరువు పరిధిలో. ఆ చెరువు మొత్తం కూడా FTL పరిధికి వస్తుంది. అయితే అతను ఆ చెరువులో, ఆ భగీరథమ్మ చెరువులో మట్టి పోసేందుకు ఇప్పటికే JCBలు పెట్టి చదును చేస్తా ఉన్నారు. చదును చేస్తున్న సందర్భంలో అక్కడ భూమి, చెరువు మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతుంది అని కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ఫీల్డ్కి వెళ్లి భగీరథమ్మ చెరువుకు సంబంధించి FTL గుర్తించడం, ఆ తర్వాత ఏదైతే మట్టి పోసే ప్రక్రియను పోలీసులతో సహా ఆపే ప్రయత్నం అయితే హైడ్రా అధికారులు చేశారు. అయితే దీంతో కొంత ఏదైతే గొడవ జరగడం, ఆ తర్వాత రాయదుర్గం పోలీసులకు హైడ్రా అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే భగీరథమ్మ చెరువు అనేది FTL పరిధికి సంబంధించి గుర్తించిన దానికి లోపలికి వచ్చి మట్టిపోసే ప్రయత్నము సంధ్యా కన్వెన్షన్ ఎండీ అయినటువంటి శ్రీధర్ రావు చేశాడు. దీంతో అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాయదుర్గం పోలీసులకు శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురిపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఏదైతే ఘటనా స్థలానికి చేరుకున్నారు, మట్టి పోసే ప్రక్రియను చూశారు. ఇప్పటికే హైడ్రాకు సంబంధించి చెరువులు కాపాడేందుకు ఒకవైపు చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చెరువులో మట్టి పోసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సంధ్య ఎండీ శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురిపై కూడా ఏదైతే ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు ఫీల్డ్కి వెళ్లి మట్టి పోసేందుకు ప్రయత్నిస్తున్నగా ట్రెస్ పాస్ కింద, FTL కింద ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురు, ఏదైతే సత్యనారాయణరావు, మాణిక్యం, వెంకటేశ్వరరావు ముగ్గురుపై కూడా అతన్ని సహకరించారు. పూర్తిగా FTL సంబంధించిన
భగీరథమ్మ చెరువులో ఈ ముగ్గురు కలిసి పూర్తిస్థాయిలో మట్టి లెవెల్ చేసే కార్యక్రమాన్ని అక్కడ పెట్టుకున్నారు కాబట్టి పూర్తిస్థాయిలో హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీధర్రావుపై ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే అతనికి సంబంధించిన భూమి ఎంత మేరకు ఉంది, ఎఫ్టీఎల్ భూమిలో వ్యవసాయం తప్ప మిగతా పనులు చేసుకోకూడదు, కానీ నిర్మాణాలు చేపట్టేందుకు, ఎందుకంటే కాజాగూడ భగీరథమ్మ చెరువుకు ఆనుకొనే అతని ల్యాండ్ ఉంది. శ్రీధర్రావుకు సంబంధించిన ల్యాండ్ లోనే అతను మట్టి పోసుకుంటున్నాడు. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో నీళ్లు ఉండగానే పూర్తిస్థాయిలో మట్టితో కప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా చెరువును అంతరించేలా చేశారు. దీనిపై హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం సీరియస్ గా ఒకవైపు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోసిన మట్టి కుప్పలకు సంబంధించి దాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం హైడ్రా అధికారులు చేశారు. ప్రస్తుతానికైతే సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుతో పాటు ముగ్గురు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.